ఉన్నారు వాళ్ళందరికీ తెలిసిన లీల. శివపార్వతులు ఎప్పుడైతే ఆశీనులై ఉంటారో గజేంద్రుడు వస్తాడు, వచ్చి ప్రణామం చేస్తాడు. అదే సమయంలో కార్తికేయుడు కూడా యుద్ధం జయించి వస్తాడు. సో ఈ సిచ్యువేషన్ చూసి వీళ్ళిద్దరికీ అనిపిస్తుంది, శివపార్వతులకి ఇద్దరికి, సరే గజేంద్ర, కార్తికేయ, కుమారస్వామి అని పిలుస్తూ, మీ ఇద్దరిలో గొప్పవాళ్ళు ఎవరు అని అనుకుంటున్నారు అంటే కార్తికేయుడు నేనే గొప్ప, నేను ఇప్పుడే యుద్ధం జయించి వచ్చినాను, నేనే గొప్ప అని అంటాడు. సో ఆ సిచ్యువేషన్ తెలుసా చాలామందికి? లీల ఎంతమందికి తెలిసింది? సో ఆ లీలలో ఏమవుతుంది? వినాయకుడు గెలుస్తాడు. ఎలా గెలుస్తాడు? తల్లిదండ్రులు చుట్టడం వల్ల విశ్వం మొత్తం చుట్టినట్టు అవుతుంది అని తెలుస్తుంది. సో ఇదే లీల ఇంకొక రకంగా జరిగింది. ఎలా అంటే వీళ్ళిద్దరి మధ్య పోటీ కాదు, సకల దేవతలకి, 3,000,000 దేవతలకి, 33 కోట్ల దేవతలకి ఎవరు గొప్ప అనేది తెలిసింది. అంటే ఇంతసేపు వీళ్ళిద్దరిలోనే గొప్ప అని తెలిసింది, కానీ 33 కోట్లలో ఎవరు గొప్ప అవ్వాలి అనేది ఈ లీల జరిగింది. సో ఆ పోటీ పెట్టేందుకు ఇక్కడ శివపార్వతులు ఏం లేరు, మొత్తం అందరు దేవతలు సమావేశమైనారు. పెద్ద పెద్ద సమావేశం, అది చాలా మనకు పెద్ద గ్రౌండ్ ఉంది అక్కడ. సో దానికన్నా పెద్ద సమావేశమైంది. కురుక్షేత్రంలో మొత్తం ప్రపంచం మొత్తం అంటే పార్టిసిపేట్ చేసింది, కానీ దానికన్నా మించింది 33 కోట్ల దేవతలు అంటే. సో అంతమంది దేవతలు పార్టిసిపేట్ చేసినప్పుడు ఏమైంది? అందరూ రెడీ టు రేస్ స్టార్ట్ అయింది. ఫస్ట్ బ్రహ్మ చాలా ఫాస్ట్, ఎందుకంటే ఆయన దగ్గర ఏం వాహనం ఉంది? హంస వాహనం. హంస ఏమవుతుందంటే ఎంత దూరమైనా ఆగకుండా వెళ్ళగలుగుతుంది, ట్రావెల్ చేయగలుగుతుంది. సో అటువంటి వాహనం ఆయన దగ్గర ఉంది. నెమలి అయినా సరే ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి దాటుకుంటూ అలా వెళ్తుంది, కానీ ఇది చాలా ఫాస్ట్గా వెళ్ళగలదు. బ్రహ్మ దాని మీద కూర్చొని వెళ్ళిపోయినాడు. తర్వాత కార్తికేయుడు, ఇలా ప్రతి ఒక్కరికి వాహనం ఉంది, అందరు వెళ్ళిపోయినారు. సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ వినాయకుడికి. తన వాహనం ఏంటి? మూషికం, ఎలుక. ఎలుక ఏం చేస్తుంది? స్లోగా నడుస్తుందా? లేదు, స్లోగా ఫాస్ట్గా నడుస్తుంది, చెప్పని వెళ్తుంది. ఇంట్లో పట్టుకోవాలంటే కూడా కష్టం, చాలా స్పీడ్గా వెళ్తుంది. భూమి పైన ఫాస్ట్గా నడవగలుగుతుంది. కానీ దానికి ఒక లక్షణం ఉంది. ఏంటి చెప్పగలరు ఎవరన్నా? డిస్ట్రాక్ట్ అయిపోతుంది త్వరగా. ఇది చూస్తే ఇది కావాలని కోరుకుంటుంది, తర్వాత పక్కన ఏదైనా డైవర్షన్ ఏదైనా అయితే మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ విధంగా ఏమవుతుంది? వినాయకుడికి డిస్టర్బ్ చేస్తుంది. నేరుగా వెళ్ళకుండా ఏం చేస్తుంది? ఇటు అటు కదులుతుంది. వినాయకుడు ఇట్లయితే నేను గెలిచినట్టు కాదు, సరే అనేసి నువ్వు కాదు నేనే నడుస్తాను, నేనే వెళ్ళిపోతాను అనేసి గజేంద్రుడే దిగి పరిగెత్తున్నప్పుడు ఏమవుతుంది? అందరు ముందు వెళ్తున్నారు, గజేంద్రుడేమో వెనకాల ఉండిపోయినాడు. ఇదే సమయంలో నారదముని ఎంటర్ అవుతాడు, వాళ్ళకందరికి ఎదురొస్తాడు, బ్రహ్మకి ఎదురొస్తారు. సో ఎప్పుడైనా సరే ఒక ఋషి, ఒక ఆచార్యులు కానీ ఎవరైనా గొప్ప వ్యక్తులు మన ఎదురు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? నమస్కారం పెడతాం, ఆహ్వానిస్తాం, స్మైల్ చేస్తాం, చిన్న మందహాసం ఇస్తాం. సో ఆ విధంగా మన భక్తులు అనేవాళ్ళు ఇతరుల తోటి భక్తులకి గౌరవం ఇవ్వాలి, ఇతరుల గొప్ప వ్యక్తులకి గౌరవం ఇవ్వాలి. సో ఆ విధంగా గౌరవం ఇవ్వకుండా వీళ్ళు ఏం చేశారు? వీళ్ళందరూ ఏమనుకున్నారు? అరే ఫస్ట్ రేస్ ముఖ్యం, మనం గొప్ప అయినాక అంటే మళ్ళీ నారదమునికి ప్రణామం చేయొచ్చు. కావాలంటే భక్తులు ఏం చేస్తారంటే ఒకవేళ తప్పు చేసినా మళ్ళీ తిరిగి వాళ్ళ దగ్గరకు వచ్చి నన్ను క్షమించండి అంటే సరే కూర్చో అని చెప్తారు. సో ఆ విధంగా వీళ్ళు భావించి ఏం చేశారు? ఒక్కొక్కరు ఫస్ట్ రేస్ ముఖ్యమని అందరూ వెళ్ళిపోయినారు. సో ఇలా వెళ్ళిపోతున్నప్పుడు చివరికి లాస్ట్కి మన ఫ్రెండ్ ఎవరున్నారు? గజేంద్రుడు ఉన్నాడు. సో గజేంద్రుడు ఎలాగూ ఓడిపోతాను, ఆల్రెడీ లాస్ట్లో ఉన్నాను కదా, కనీసం గౌరవం అన్నా ఇద్దాం నారదమునికి అనేసి నారదముని గౌరవం ఇవ్వడానికి ఆపి, నారదముని నన్ను దీవించండి అని బ్లెస్సింగ్స్ అడిగారు. బ్లెస్సింగ్స్ తర్వాత ఫస్ట్ రేస్లో పార్టిసిపేట్ చేయి, అది గెలువు, మళ్ళా అంటే నా బ్లెస్సింగ్స్ నీకు ఇస్తానంట. లేదు నారదముని, మీ బ్లెస్సింగ్సే నాకు కావాలి అంటే, సరే బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను, సరే ఏం వరం కావాలి కోరుకోవాలి. ఏం వరం కావాలి? నాకు రేస్లో విన్ కావాలి అనేసి కోరుకుంటాడు. నువ్వు మంచి వరమే కోరుకున్నావు, వాళ్ళందరూ నన్ను వదిలిపెట్టేసి, ఋషిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయినారు, వాళ్ళు ఎలా గెలుస్తారు? నువ్వే గెలుస్తావులే, కాకపోతే నీకు ఒక కండిషన్,
ఓ ప్రశ్న వేస్తాను, దానికి సమాధానం చెప్పు ఫస్ట్ అంటాడు. సరే నారదముని ఇలా అడిగేసరికి ఏం అడుగుతాడో ఏమో అని తలగొక్కుంటా అన్నాడు గజేంద్రుడు. అంటే అప్పటికి ఇంకా చిన్న బాలుడే, పెద్ద అవ్వలేదు ఇంకా. సో గజేంద్రుడు తలగొక్కుంటూ అడిగారు ఏం అడుగుతారా అనేసి. సరే ఇక్కడ మనకి ఏమంటే భగవద్గీతలో రకరకాల అధ్యాయాలు వస్తాయి, రకరకాల యోగా వస్తుంది. సాంఖ్య యోగా అనేసి, జ్ఞాన యోగా, ధ్యాన యోగా, భక్తి యోగా, ఇట్లా రకరకాల యోగా వస్తుంది. దీంట్లో మొదటి మనకు వచ్చేది సాంఖ్య యోగం. సో నారదముని ఏమడుగుతాడు, సాంఖ్య యోగం సంబంధించి అడుగుతాడు. విశ్వాన్ని మొత్తం జయించాలనుకుంటున్నావు, అసలు ఈ విశ్వం మొత్తం ఎవరి మీద ఆధారపడి ఉంది తెలుసా నీకు అని అడుగుతాడు. ఇది సాంఖ్యయోగం. సాంఖ్యయోగం అంటే దేంతో ఈ విశ్వం మొత్తం ముఖ్యంగా తయారు చేయబడింది అనేసి అడుగుతున్నాడు. తెలుసా మీకు అందరికీ దేని మీద ఆధారపడి ఉంది అంటే? రకరకాల ట్రై చేయండి, ఆన్సర్స్ ట్రై చేయండి. విష్ణువు, ఇంకా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంకా సన్, కరెక్ట్. నెక్స్ట్ ఎవరు చెప్పారు? మూన్. ఇంకా 2 వచ్చినాయి, ఇంకొకటి లేదు. లేదు, మీరు చెప్పకూడదు. సరే, అగ్ని. సో ఈ మూడిటి మీద ఆధారపడి ఉంది. సో సూర్యుడు లేకుండా పగలు ఉండదు, ఏది కూడా పండదు. సూర్యుడు లేకపోతే ఏ చెట్టు కూడా మొలవదు. సో సూర్యరశ్మి కావాలి. అలా అనేసి రాత్రిపూట చంద్రుడు లేదంటే మళ్ళీ కూడా చెట్లు మొలవు. దానికి కూడా కావాల్సింది చంద్రుడు కావాల్సిందే. సూర్య చంద్రులు ఇద్దరూ ఉండాలి. అదే సమయంలో అగ్ని కూడా ఉండాలి. ప్రతి చెట్టు నీరు లేకపోయినా చాలాసేపు బ్రతకగలుగుతుంది, కానీ దాంట్లో అగ్ని అనేది, జ్వాల అనేది ఉంటుంది. ప్రతి ఒక్క జీవిలో కూడా అగ్ని అనేది ఉంటుంది. మనకు కూడా మనం తిన్నది అరగాలి అంటే జఠరాగ్ని ఉంటుంది. ప్రతి జీవికి అగ్ని అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఈ 3 ఎలిమెంట్స్, సన్, మూన్, ఫైర్, ఈ మూడిటితో ఈ సృష్టి అంతా ఆధారపడి ఉంది అని సమాధానం చెప్తాడు వినాయకుడు. అది ఎలా చెప్తాడంటే సంస్కృతంలో చెప్తాడు. మనం అంటే ఇప్పుడు ఇంగ్లీషు, తెలుగులో చెప్పుకున్నాం. ఏం చెప్పాను సన్కి? ఇప్పుడు మీ ప్రశ్న. ఆదిత్య, ఇంకా భాను అని పిలుస్తారు. మొదటి పేరు సూర్యుడికి, మొదటి పేరు భాను, భాను అంటాడు. నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ చంద్రుడికి, మీరు ప్రెజెంట్ అయినారు కాబట్టి మీకు ప్రశ్న మర్చిపోయినారు. హిమకర అంటారు. హిమకర. చంద్రుడు ఏం చేస్తాడు? చల్లటిని గాలిని ఇస్తాడు. సో మనం హిమం అంటే హిమాలయాలు అంటారు. ఎందుకంటాను? హిమం అంటే మంచు, అంటే అంతటి చల్లదనాన్ని ఇచ్చేది, కూల్నెస్ ఇచ్చేది చంద్రుడు, కాబట్టి హిమకర అని పేరు. సో ఫస్ట్ భాను, చెప్పండి. భాను, తర్వాత హిమకర, నెక్స్ట్ ఫైర్, అగ్ని, కృషాను. సో ఫైర్ని కృషాను అంటారు. సో ఈ మూడింటి మీద ఆధారపడి ఉంది నారదముని అని చెప్తారు. ఏంటి? ఫస్ట్ భాను, హిమకర, కృషాను, ఈ మూడింటి మీద ఆధారపడింది. సరే, మంచి సమాధానం చెప్పినావు, కరెక్ట్గానే చెప్పావు, నీకు దగ్గరకు వచ్చినావు ఆన్సర్కి. కాకపోతే ఈ 3 ఒకటి మీద ఆధారపడింది అంటాడు నారదముని. అది ఏంటో తెలుసా అని అడుగుతాడు. ఈ 3 దేని మీద ఆధారపడి ఉందంటే ఆయన నారదమునిని సమాధానం చెప్తాడు. సో ఇప్పుడు కృషాను అన్నావు. కృషానులో దాన్ని కిషాను అనే శబ్దం సంస్కృతంలో ఉందా అని అడుగుతాడు. కృషాను, కిషాను లేదు, కృషాను ఉంది అంటాడు. సరే, బానుకి, బను అనే శబ్దం ఉందా అని అడుగుతాడు. బను లేదు, బానునే ఉంది అని అంటాడు. అదేవిధంగా హిమకర అనే కాకుండా హికర అని ఉందా అని అడుగుతాడు. హికర కూడా లేదు, హిమకర అనే కరెక్ట్ వర్డ్ అంటాడు. సో ఈ మూడిట్లో మనం 3 అక్షరాలు వెళ్ళిపోయినాయి. ఈ 3 అక్షరాలు వెళ్ళిపోతే ఈ 3 వర్డ్స్ సరైనది అవ్వదు. మొదటిది కృషానులో రా తీసేశాను, కిషాను రా వెళ్ళిపోయింది. బానులో బా తీయలేదు, బను అన్నాను. బానుకి బనుకి ఏం తేడా? ఆ. లాస్ట్ది హిమకరాకి హికరాకి ఏం తేడా? మా. ఈ 3 కలిపితే రా, ఆ, మా, రామ. సో రామ అనే శబ్దం మీద ఆధారపడి ఉంది. సో
నువ్వు రాముడిని ఎప్పుడైతే వర్షిప్ చేస్తావో, ఎప్పుడైతే పూజ చేస్తావో, రాముడికి ప్రదక్షిణ చేస్తావో, నువ్వు ఈ విశ్వం మొత్తాన్ని ప్రదక్షిణ చేసినట్టు అవుతుంది, నువ్వు విశ్వాధిపతి అవుతావు అనేసి చెప్తాడు. నారదముని సలహా ఇస్తాడు. అప్పుడు వెంటనే ఆల్రెడీ చాలా తెలివైన వాడు గజేంద్రుడు. సో ఏం చేశాడు, రాముడు ఇంకా అప్పటికి వైకుంఠ లోకాల్లో ఉన్నాడు, భూమి మీద అవతరించలేదు. రాముడు అవతరించకుండా రాముడికి ఎలా వర్షిప్ చేయగలుగుతాం? మనమైతే ఏం చేయగలుగుతాం? మీరైతే ఏం చేస్తారు? రాముడు ఇంకా అవతరించలేదు, సో రాముడికి ప్రదక్షిణ చేయాలి. ప్రశ్న వేసినాడు, ఆన్సర్ చెప్పేసినాడు, క్లూ ఇచ్చేసినాడు, కానీ క్వశ్చన్ మార్క్ పెట్టేలా చేసినాడు. పజిల్ ఎవరు సాల్వ్ చేస్తారు? రామ అంటే రామానే, కృష్ణ లేదు, విష్ణువు లేదు. సో రామాకి ఎలా సాల్వ్ చేయొచ్చు? ఎనీ ఆన్సర్స్? నో? ఓకే. సో మన ప్రస్తుత ధర్మం కలియుగంకి తెలుసా ఏంటి? సో పురాణాల్లో చెప్పబడింది, కృతే అధ్యాయత్ విష్ణు త్రేతాయాం యజతో మకై ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్హరి కీర్తనాత్. కృతే అధ్యాయతే విష్ణు, కృతయుగంలో ధ్యానం ద్వారా భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకునేవాళ్ళు. త్రేతాయే యజతో మకై, త్రేతాయుగంలో ఏం చేసేవాళ్ళు? యజ్ఞయాగాదులు చేసి భగవంతుణ్ణి నేరుగా చూసేవాళ్ళు, దర్శనం చేసుకునేవాళ్ళు. కానీ ద్వాపరయుగంలో ద్వాపరే పరిచర్యాయాం, ద్వాపరయుగంలో మనం చేసే పూజలు ఇప్పుడు ఏమైతే చూస్తున్నామో అటువంటి పూజలు చేసి, పూజ చేస్తేనే భగవంతుడు వచ్చేసేవాడు. కానీ కలియుగంలో కలౌతద్ హరికీర్తన, కలియుగంలో హరికీర్తన చేయడం ద్వారానే భగవంతుడు ప్రసన్నం అయిపోతాడు, భగవంతుడు నేరుగా వస్తాడు. ఉదాహరణకి పండరిపూర్లో ఎంతమంది వెళ్ళారు పండరిపూర్కి? సో పండరిపూర్లో తుకారం ఉన్నారు, భక్త తుకారం. సో తుకారం మహారాజ్ ఏం చేశారు? నిత్యము ఆయన చేసిన పని కీర్తన చేయడమే. రోజంతా ఏం జరిగింది, ఆయన బిజినెస్ ఏమంటే మట్టి కుండలు తయారు చేసి అమ్మడం. సో ఆయన రోజు మట్టి తొక్కాలి, మట్టి కుండలు చేయాలంటే మట్టి తొక్కాలి, మట్టి తొక్కుతూ కూడా ఏం చేసేవాడు? కీర్తనే చేసేవాడు, కీర్తన చేస్తూ మట్టి తొక్కేవాడు. సో అంతటి ధ్యాసలో ఉన్నాడు హరినామం మీద. సో అంతటి విశ్వాసం ఉంది ఆయనకి. సో తను చేసే యాక్టివిటీ, ఇప్పుడు కూడా మనం ఏదైనా జాబ్ చేస్తున్నాము, లేదంటే వంట చేస్తున్నాము, ఇంతకుముందు అయితే వంట చేస్తూ కూడా కీర్తనలు పాడేవాళ్ళు, ఇప్పుడు కూడా పొలాలు చేసి పనులు చేసుకుంటూ వాళ్ళు కీర్తనలు పాడుతున్నారు. ఆ సంప్రదాయం ఉంది ఇంకా విలేజెస్లో. సో ఆ విధంగా మనం ఏ యాక్టివిటీ చేస్తున్నా, ఏం పని చేస్తున్నా ఏం చేయాలి? కీర్తన చేయాలి, భగవంతుని నామస్మరణ నిత్యం చేయాలి. సో అది కలియుగంలో ధర్మం, అంటే నామం చేయడం ద్వారానే భగవంతుడు ప్రసన్నమవుతాడు. దీన్ని గణేశుడు గుర్తించాడు. సో నామానికి భగవంతునికి వ్యత్యాసం లేదు, నామ రూపంలోనే భగవంతుడు కూడా ఉంటాడు. ఇప్పుడు మనము ఉదాహరణకి ఒక వ్యక్తి పేరు చెప్తున్నాం, ఆ వ్యక్తి పేరు చెప్పినంత మాత్రాన వ్యక్తి వస్తాడా? రాడు. కానీ భగవంతుని నామానికి భగవంతునికి వ్యత్యాసం లేదు కాబట్టి భగవంతుని నామం ఉచ్చరిస్తే చాలు భగవంతుడు వస్తాడు. ఆ విశ్వాసంతో ఎప్పుడైతే తుకారం చేశాడో లాస్ట్కి ఏమైంది తెలుసా? ఇప్పుడు కూడా ఆ ప్లేస్ ఉంది. కలలో వచ్చి విష్ణు కలలో వచ్చి చెప్తాడు, నేను నిన్ను రేపు తీసుకుని పోతాను వైకుంఠలోకానికి, నేను నిన్ను తీసుకుని పోతాను, నువ్వు అందరికీ చెప్పు అని చెప్తాడు. వెంటనే తుకారం ఏం చేస్తాడు? ఊరిలో ఉన్న అందరికీ చెప్తాడు, నన్ను రేపు తీసుకుని పోవడానికి విష్ణువే స్వయంగా వస్తున్నాడు అనేసి. సో అందరు చెప్పేసరికి అందరికి డౌట్ వస్తుంది, ఈయన ఎప్పుడు కీర్తన చేస్తా అంటాడు, ఈయన కోసం ఎందుకు వచ్చేది? మనం కూడా ఎన్నో పూజలు చేసాము, ఎన్నో అర్పించినాము, వజ్ర వైడూర్యాలే ఇచ్చినాం, రాజులందరూ అనుకుంటా అంటారు. కానీ భగవంతుడు దానికోసం ప్లీజ్ కాదు, తను విశ్వాసంగా తను పిలిస్తే చాలు వచ్చేదానికి. సో అందరూ నిజమా కాదా అన్న దాంతో వస్తారు చూడడానికి. భార్య కూడా చెప్తాడు, భార్య విందు ఎప్పుడు ఇదే గోల, ఇదే ధ్యాస, ఏదేదో కట్టుకబుర్లంతా చెప్తున్నాడు అనేసి నమ్మదు. సో భార్య ఏం చేస్తుంది? ఇంట్లోనే ఉండిపోతుంది. అందరూ తుకారం వెనకాల నడుచుకుంటూ వెళ్ళిపోతారు. నడుచుకుంటూ వెళ్తూ ఊరు బయటకు వెళ్తున్నప్పుడు నిజంగా దూరం నుంచి అందరు కనిపిస్తుంది, విష్ణువు గరుత్మంతుడి మీద వాహనం మీద రావడం చూస్తారు. ఇంతలో ఏం చేస్తున్నారు? చివర వాళ్ళ పని మనిషి ఉంది, ఇంటి పని మనిషి. సో పని మనిషి వెంటనే
ఆమె దగ్గరికి వెళ్ళి చెప్తుంది, ఇలా తుకారం కోసం అనేసి నిజంగానే వచ్చినారమ్మా, మీరు రండి అని చెప్పేసరికి ఆమె కూడా పరుగున వస్తుంది. చివరికి ఏమవుతుంది, తుకారం ఆ లోపలే ఎక్కి వైకుంఠం ఆ వాహనం గరుత్మంతుని వాహనం పైన వెళ్ళిపోతూ పైనుంచి చూస్తూ టాటా చెప్తాడు. సో కానీ ఎప్పుడైతే భర్త ఆచరిస్తాడో భార్యకు కూడా ఆ ఫలితం అనేది వస్తుంది, 50% అనేది ఫలితం వస్తుంది. కానీ భార్య పుణ్యఫలం ఎంత చేసినా కూడా భర్తకి కొంచెం కూడా రాదు. కాబట్టి మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఎక్కువ శ్రద్ధతో భక్తిని ఆచరించాలి. మీరు భక్తిని ఆచరిస్తే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళకి వస్తుంది, కానీ మనం ఆచరిస్తే మనకి వస్తుంది. అట్ సేమ్ టైం దాంట్లో 50% స్త్రీలకి, అంటే వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వెళ్తుంది. ఆ విధంగా తుకారం వాళ్ళ భార్య కూడా తిరిగి ఆ గరుత్మంతుని వాహనం స్టార్ట్ అయిపోయింది, ఫ్లైట్ స్టార్ట్ అయిపోయినా కూడా మళ్ళీ తిరిగి ఫ్లైట్ వచ్చి తీసుకొని మళ్ళీ వెళ్తుంది. సో ఈ విధంగా ఆ ప్లేస్ అనేది మనం కూడా ఇప్పుడు పండరీపూర్కి వెళ్తే మనం ఇప్పుడు కూడా దర్శనం చేసుకోవచ్చు. ఏ విధంగా భక్త తుకారం కోసము సాక్షాత్ విష్ణువే వచ్చాడు అనేది. సో అది ఎక్కడో జరగలేదు, ఎప్పుడో జరగలేదు, 500 సంవత్సరాల ముందు కలియుగంలోనే జరిగింది. ఇప్పుడు మన ఏజ్లోనే జరిగింది. కాకపోతే మనకు ఆ విశ్వాసం ఉండాలి, నామం పట్ల మనకు విశ్వాసం ఉండాలి. టైం పట్టచ్చు, కానీ ఎప్పుడైతే ఆ విశ్వాసంతో మనం చేస్తామో అది సాధ్యపడుతుంది. సో ఇదే విశ్వాసము గణేశుడికి ఉన్నింది. సో ఆయన ఏం చేశాడు, రామ అని రాశాడు. భగవంతుని ఫోటో కోసము, భగవంతుని కోసం వైకుంఠ లోకంకు వెళ్ళలేదు, రామ అని అక్కడే రాసి ఆ రామ శబ్దం చుట్టూ, రామ ఓట్ చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసిన వెంటనే ఏమైంది, ఎవరు ముందు వెళ్తున్నా వాళ్ళందరికీ వినాయకుడే ముందు కనిపిస్తున్నాడు. నేను గొప్ప అని ముందు వెళ్తున్న వాళ్ళందరికీ చివరికి వినాయకుడే ముందు వచ్చాడు. అందరికీ అర్థమైంది వినాయకుడు ఎంత గొప్పవాడు అని. సో దీనికి ఉదాహరణగా విశ్వాన్ని మొత్తం జయించిన వాడు వినాయకుడు అయ్యాడు. కాబట్టి విశ్వరూపంలో